ప్రస్తుతం ఇటీవల కాలంలో బైక్ స్టంట్ చేస్తూ ఒక యువకుడు దుర్మరణం పడడం జరిగింది. ఓవరాల్గా యాక్సిడెంట్ సంబంధించి కావచ్చు. ఆ తర్వాత అనేక వార్తా కథనాలు బయటికి ప్రచారంలో ఉన్నాయి. అసలు ఏం జరిగింది, ఆ ముందు రోజు రాత్రి ఏం జరిగింది, అసలు ఎందుకు బయటికి వెళ్లాల్సి వచ్చింది, అసలు పూర్తి స్థాయిలో నిజాలు నిగ్గు తెలిసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనతో పాటుగా శ్రీకాంత్ వాళ్ళ అక్క మనతో పాటు ఉన్నారు. నమస్తే అమ్మ. ఏం జరిగింది అసలు ముందు రోజు ఏం జరిగింది, ఎందుకు బయటికి వెళ్లాల్సి వచ్చింది శ్రీకాంత్? ఆయనకి ఎవరో రెచ్చగొడుతున్నారన్న. ఆయనకు ఫోన్ చేసి బాగా గలీజ్ బూతులు తిడుతున్నారు మా తమ్ముడిని. రండి, నీకు దమ్ముంటే నువ్వు రా, నీకు ఆటోకి కార్కి డబ్బులు లేవా రానికి అని బాగా రెచ్చగొట్టినారు మా తమ్ముడిని. ఆ రోజు రాత్రి రెచ్చగొట్టింది ఎవరు అసలు తెలియదన్న నాకు. అది మా మమ్మీ వాళ్ళు, నేను ఈడ ఉండా అన్న. అయితే నా పెళ్ళి అయిపోయిందని నేను బయట ఉంటా. అయితే మా మమ్మీ మా తమ్ముడు అందరూ ఉండే, మా బాబాయ్ వాళ్ళందరూ ఇంట్లో ఉండే. అయితే వాళ్ళ ముంగట కాల్ వచ్చింది మాకు. మా మమ్మీ వాళ్ళు చెప్పినారు వాళ్ళ ముంగట కాల్ వచ్చింది. ఒక కాల్ వస్తే అందులో వినిపిస్తుంది క్లియర్గా, నీకు దమ్ముంటే నీకు కొట్లాడుకుంటాం, హ్యాండ్ టు హ్యాండ్ కొట్లాడుకుందాం, నువ్వు రారా, నీకు ఇది లేదా, నువ్వు రారా శ్రీకాంత్, నీ అమ్మ నీ అక్క అని ఇట్లా గలీజ్ మాటలు తిడుతున్నారు. 10:30 ఏదో టైం అవుతుంది. 10:30 ఏ రోజు యాక్సిడెంట్ అవుతుందో నేను ఇక్కడ లేను. అమ్మ చెప్పినారు నాకు. అంటే ఏమైందని నేను మా మమ్మీకి కనుక్కుంటే మా మమ్మీ చెప్పినారు, ఇట్లా ఒకళ్ళు ఫోన్ చేసి తమ్ముడిని రెచ్చగొడుతున్నారు అని మా మమ్మీ చెప్పింది. అసలు ఎవరు వాళ్ళు అంటే ఏమో నాకు తెలియదు అని అన్నారు. అయితే మళ్ళీ ఎవరు రెచ్చగొట్టినారు ఏంది ఆయనది నాకైతే ఏం తెలియదు. మళ్ళీ ఎవరు ఫోన్ చేసి ఏ రోజు అన్నమ్మా ఇట్లా నాకు ఆయన ఇన్స్టాగ్రామ్లో ఫేమ్ ఉన్నదని చెప్పి తన మీద కావాలని కొంచెం రెచ్చగొడుతున్నట్టుగా తమ్ముడు చెప్తున్నాడు వాళ్ళ తమ్ముడు. సో నిజానికి అది జరిగిందంటే ఎవరు ఏ రోజు అన్న మీ దగ్గరికి వచ్చి అమ్మ నాకు అక్క నాకు ఈ సమస్య ఉన్నదనో లేకపోతే అమ్మ నాకు ఈ సమస్య ఉన్నదని ఈరోజు చెప్పుకున్నాడు, ఎందుకు రెచ్చగొడుతున్నారు ఎవరు? లేదు, ఇప్పటిదాకైతే మాకు ఇటువంటి మాటలు ఏం చెప్పలే. మా మమ్మీకి నాకైతే ఈ మాటలు అసలు చెప్పకపోవు. టెన్షన్ లేకుండే, అసలు బయట వాడు మంచి పనులే చేస్తుండే. ఎందుకంటే వాడు ఒక ఫోన్లలో మొత్తం వాడు ఫేమస్ అయినాడు. ఇది చిన్న వయసులో వాడు మంచిగా పేరు సంపాదించుకుండు. వాడు టాటోస్ వేస్తుండే, వాడు వేసుకుండు చిన్న వయసులో వాడు మంచి పేరు సంపాదించుకుండు. మాకు ఇంట్లో మంచిగా చూస్తుండే. ఇంటి దాకా అయితే ఏ విషయాలు తేకపో, ఆడు మాకేం చెప్పకపో. ఏమున్నా అన్న తమ్ముళ్ళు మాట్లాడుతుండే కానీ ఇటువంటి మాటలు నాకు మా మమ్మీకి అయితే చెప్పకపోవాడు. ఇప్పటిదాకా మాకు ఈ టెన్షన్లు ఇవన్నీ మాటలు మాకు తెలియదు. సో ఏం చేస్తుండమ్మా బేసిక్గా శ్రీకాంత్, ఏం పని చేస్తుండే? టాటూ అన్న, టాటూ ఆర్టిస్ట్. అంటే ఇప్పుడు ఫోన్ చేస్తే వాళ్ళ దగ్గర పోయి వేయాలి ఇట్లా. ఏం చదువుకున్నాడమ్మా శ్రీకాంత్? పెద్దగా ఏం చదువుకోలే అన్న, 7th 8th క్లాస్ చదువుకుండు. బ్యాక్ ఎండ్ ఎవరు లేరు, సపోర్ట్ లేదు అన్న. ఆపేసినాం, ఎవరు చదువుకోలేదు. నేను, మా చిన్న తమ్ముడు, మా చెల్లె, మా చిన్న తమ్ముడు చదువుకున్నారు. వాళ్ళని చదివించినాం కానీ మేమైతే చదువుకోలేదు. ఎంత సంపాదిస్తుండమ్మా నెలకి టాటూల మీద? ఇప్పుడు ఆడైతే మాకు నెలకి ఇంట్లోకి సరిపోయినంత ఇల్లు రెంట్ మొత్తం ఆయననే తీసుకుంటుండే అన్న. ఇంటి బాధ్యత ఆయననే తీసుకుంటుండే, మా తమ్ముడే తీసుకుంటుండే ఇంటి బాధ్యత. సో ఇప్పుడు మరి మీ పెద్ద దిక్కుగా ఇంటి బాధ్యత పూర్తిగా తీసుకున్న శ్రీకాంత్ వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయిండు. అంటే ఇక్కడ రకరకాల కారణాలు ఉన్నాయి. ఆయనకు ఫోన్ రావడం వెంటనే, అంటే మీకు చెప్పిండా ఏకంగా అమ్మ చెప్పింది ఏమైనా మీకు? వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా బెదిరించడం గురి చేయడంతోనే వాళ్ళ మీద ఆ దాడికనే పోయిరా, గొడవ కోసం అనే పోయిరా? వీడికి రెచ్చగొట్టిండని వీడేం చేసిండు, బ్యాగ్ తీసుకొని పోయిండు. జస్ట్ ఒక స్టాప్ ఇడిచి మళ్ళీ ఒక స్టాప్ వరకే పోయిండు. ఆడు 5 నిమిషాలు అవుతుంది. దానికి బట్టి మాకు కాల్ వచ్చేసింది, మీ తమ్ముడికి యాక్సిడెంట్ అయిందని. మా మమ్మీకి కాల్ వచ్చింది. ఎవరు చేశారు ఫస్ట్ మీకు ఫోన్? మా మమ్మీ చేసింది నాకు. మా మమ్మీకి ఎవరు చేసినారో తెలియదు. చిన్న తమ్ముడికి చెప్పినారంట. అయితే సమయం ఎంత సమయం అవుతుంది? 11 అవుతుంది, నైట్ 11 అవుతుంది, 10:30 11 అవుతుంది. అప్పుడు కాల్ వచ్చిందంట మా తమ్ముడికి, అరే మీ తమ్ముడు ఏ కలర్ షర్ట్ వేసుకుండు, ఏ కలర్ పాయింట్ వేసుకుండు, ఈడెవరో యాక్సిడెంట్ అయ్యి ఉన్నారంటే మా ఒక్కడే పోయిండు. వాళ్ళకి రచ్చగొట్టే వరకు వాడు ఒక్కడే పోయిండు. వాళ్ళ దగ్గర కోసమనే పోయిండు ఆయన, ఏమో తెలియదు అన్న. అదైతే ఇప్పుడు కాల్ వచ్చింది కాబట్టి వాడు బయట అడుగు పెట్టిండు. లేకుంటే వాడు మంచిగా తిన్నాడు, ఇంట్లోనే ఉన్నాడు. వాడు అసలు బయట పోయినా పనే లేదు. ఆ టైం ఎందుకు పోతాడు వాడు? అస్సలు లేడు. అడుగు బయట నుంచి కాల్ వచ్చి రచ్చగొట్టి వాడికి పిలిపించినారు. పిలిపించి కోపంలో వెళ్ళిండా, మళ్ళీ బండి తీసుకొని ఏందన్న ఒక 2 నిమిషాలకి మాకు కాల్ వచ్చింది యాక్సిడెంట్ అయిందని. అంటే శత్రువులు ఈ దగ్గర ఎందుకంటే ఫేమస్ అయిందని చెప్పి కొంతమంది కావాలని. నేనైతే ఆ మాట నేను చెప్పలేను. ఎందుకంటే చాలా మంది ఫైన్స్ ఉండే మా తమ్ముడికి, 7 నుంచి వస్తుండే మా తమ్ముడి దగ్గర. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే వాడు చచ్చిపోయినాక మొత్తం బ్యాడ్ నేమ్ వచ్చేసింది మా తమ్ముడికి. ఇంటి దగ్గర చుట్టుపక్కల ఎవరైనా మీద కొంచెం కక్షపూరితంగా చూడడమో లేకపోతే కుళ్ళు ఉండడమో
లేదు అసలు ఏమైనా అనుమానం ఉందా మీకు? ఎవరి మీద అనుమానం అయితే నాకు లేదు, ఎందుకంటే నేను చూడలేదు అన్న. నేను ఎవరి మీద అమ్మ ఎక్కడ ఉందమ్మా? అమ్మ లేదా? అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ ఉంది. చిన్నోడు పిచ్చి పిచ్చిగా చేస్తుండు నిన్నటి నుంచి. అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ ఉంది. పొద్దున్న నుంచి ఆడ తిరుగుతున్నాం. అమ్మ హాస్పిటల్ ఇంత పెద్ద కొడుకుని పోగొట్టుకుంది. ఎంత వయసు ఉంటుందమ్మా శ్రీకాంత్? 23-24 ఉంటుంది అన్న. పెద్దగా ఏం లేదు వాడు. సంపాదించే వయసు ఇదే కరెక్ట్ గా? ఇదే ఆడే చూసుకుంటుండే అంతా. మాకు ఇప్పుడు ఎవరున్నారన్న? వాడు పోయిండు, ఎవరున్నారు ఇప్పుడు? ఇప్పుడు ఎట్లా అమ్మ మీరు పెద్ద దిక్కును కోల్పోయి ఇక్కడ కుటుంబ పోషణ భారంగా మారింది. ఇంకొక తమ్ముడు ఉన్నాడు ఆయనకి, ఆయనతో పాటుగా అమ్మ ఉన్నది. ఈ అన్ని ఇంటి బాధ్యతలు చక్కదిద్దే అవకాశం ఎవరికి కూడా లేదు. సో మీరు ఏం సాయం కోరుతున్నారు? ఇక్కడ ఏమంటారు, కేసు పెట్టిన ఇప్పుడు కేసు నమోదైందా? కేసు పెట్టినారని చెప్తున్నారు. మమ్మీ మా తమ్ముడు పెట్టినారు అంటున్నారు. నేనైతే పోలీస్ స్టేషన్ పోలేదన్నా. పోలీసులు ఎంక్వైరీకి ఎవరు రాలేదు? ఏం రాలేదన్నా. పోలీస్ కేసు అయితే పెట్టినారు, పోలీస్ కేసు. మళ్ళీ ఇప్పటిదాకైతే ఎవరు రాలేదు. ఇప్పుడు చాలా మంది దీనికి వ్యతిరేకంగా ఏదో పిచ్చిగా మాట్లాడుతున్నారని చెప్తున్నారు కదా, వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు చెప్పాలి? ఇప్పుడు అసొంటి పేరు ఎందుకు వచ్చిందన్న మా తమ్ముడికి? ఉన్న అన్ని రోజులేమో శ్రీకాంత్ అని పెట్టి వాడికి అంత పెద్ద పేరు తెచ్చుకున్నారు. సడన్గా ఇప్పుడు ఏమైంది? ఆడు ఇట్లా గలీజ్ బ్యాడ్ నేమ్ వచ్చేసింది మా తమ్ముడికి. ఆడు ఇది చేస్తాడు, వాడు అది చేస్తాడు. అసొంటి లేనే లేడు వాడు. అసలు బ్యాడ్ నేమ్ రౌడీ ఈడి అంటే ఏం తప్పు చేసిండు అన్న మా తమ్ముడు? రౌడీ అంటే ఏం రౌడీతనం చేసిండు? కొట్లాడి పెడుతుండే కానీ మంది గురించి కొట్లాడుతుండేవాడు. అసలు ఏంటంటే వేరే వాళ్ళు ఇప్పుడు వేరే గ్రూప్లో పోయి అంటే అట్లా చేసి మా తమ్ముడు కానీ రౌడీ అని పేరు పెట్టేసినారు. శ్రీకాంత్కి మొత్తం బ్యాడ్ నేమ్ వచ్చేసింది అన్న. చుట్టుపక్కల కొంతమంది అమ్మ ఇక్కడికి వస్తుంటే నేను జనరల్గా అసలు ఏంది శ్రీకాంత్ అని మాట్లాడుతుంటే ఆయన కొంతమంది గొడవలు చేస్తారని, లేకపోతే ఏదో నోట్లో చాకులు పెట్టుకుంటారు, ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు. ఆ రకంగా ఆ క్యారెక్టర్ అట్లా ఉంటుంది నిజంగా శ్రీకాంత్ క్యారెక్టర్ అంటే అన్న నేను చెప్తున్నా కదా, మంది గురించే వాడు బాగా ఇది చేసిండు. అంటే వేరేళ్ళ గురించి వీడు చాలా అలా జోలికి పోవాలి, వాళ్ళతోని మాట్లాడాలి, ఇట్లా చాలా వాళ్ళ గురించి పానం మీద ఇది చేసుకుండు. అంటే ఎవరైనా కొట్లాడినా చేసినా ఫస్ట్ వీడికి కాల్ వస్తుండే, వీడే పోయి మాట్లాడి చేసి మనోళ్ళేరా భయ్ మన వాళ్ళే చిన్నప్పటి నుంచి చూస్తా అట్లా ఇట్లా అని. మొన్నటిదాకా ఒక ఇంటర్వ్యూ కూడా వచ్చింది. ఇప్పుడు 6వ రోజు కూడా ఇట్లానే ఇంటర్వ్యూ తీసుకుంటే వాళ్ళు కూడా అన్నారు ఏందసే మా తమ్ముడు ఒక మాట అన్నాడు, నాకు ఒకడు రౌడీ చేసినారు, ఒకడు మంచిగా చేసిండు, ఒక చెడ్డ పేరు తెచ్చినారు. నాకు అందరు ఒక్కొక్క మనిషి ఒక్కొక్క తరీకా మాట్లాడినారు. ఇప్పుడు నాకు ఎవరు ఏం చెప్పుకున్నారు, ఏం ఎత్తుకున్నారో ఆ దేవుడికే తెలుసు. అందరికీ నేనైతే సాయం చేస్తా అన్నాడు. ముగ్గురు ఇదే రూమ్లో ఉండేదమ్మా? ముగ్గురు ఈ రూమ్లోనే ఉంటుండే అన్న, ఇద్దరు తమ్ముళ్ళు. ఓవరాల్గా శ్రీకాంత్ వాళ్ళ అక్క చెప్తున్న మాట ఇది. ఎందుకంటే శ్రీకాంత్ మీద రకరకాల ఆరోపణలు వస్తున్నాయి కానీ అవి కూడా సత్యం కాదు. అవన్నీ సత్యదూరమైనటువంటి మాటలు కావాలని కొంతమంది సృష్టిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో తన రీల్స్ ద్వారా కావచ్చు, తన యొక్క మాటల ద్వారా, తన బైక్ స్టంట్ ద్వారా ఫేమస్ అయినందుకు గాను చాలామంది కావాలని బురద పూసే ప్రయత్నం చేస్తున్నట్టుగా తన అక్క చెప్తోంది.